బావ ఏమన్నాడో, వాడెందుకు ఫీల్ అయి వెళ్ళిపోతున్నాడో బావని అడిగి తేల్చేస్తా అంటూ హ్యాండ్ స్లీవ్స్ వెనక్కి పెట్టి ఆవేశంగా రిషి రూమ్కి వెళ్ళింది హర్షి. తను వెళ్ళేసరికి రిషి ఫోన్ మాట్లాడుతున్నాడు. ఫోన్ ఎప్పుడు పెట్టేస్తాడా అని అటు ఇటు తిరుగుతూ వెయిట్ చేస్తూ ఉంది. 10 నిమిషాలైనా రిషి ఫోన్ మాట్లాడడం ఎంతకీ అవ్వకపోవడంతో, దేవుడా, ఈయనగారి ఫోన్ అయ్యేలోపు నా ఆవేశం చల్లారిపోయేలా ఉంది, త్వరగా ఫోన్ పెట్టేయవయ్యా స్వామి అనుకుంటూ ఉంటుంది. రిషి ఫోన్ మాట్లాడుతూనే హర్షిని చూసి తన దగ్గరకు వచ్చాడు. నేను ఒక 10 రోజులు ఆఫీస్కి రాను, మీరే మేనేజ్ చేసుకోండి, ఎలాంటి తేడా రాకూడదు, ఫైల్స్ సైన్ చేయాల్సినవి ఉంటే ఈరోజు చెక్ చేసుకొని రేపు ఇంటికి పంపించండి అని చెప్తూ ఆగి, వద్దొద్దు, నేనే వస్తాను, మీరు నేను చెప్పిన ఫైల్స్ ప్రిపేర్ చేసి ఉంచండి, మీటింగ్స్ కూడా ఈరోజు ఈవినింగ్ అరేంజ్ చేయండి అంటూ మాట్లాడుతున్నాడు రిషి. 10 రోజులు ఉండనని రిషి ఫోన్లో చెప్తున్న విషయం దగ్గరే ఉండిపోయింది హర్షి బ్రెయిన్. అసలు తను రిషిని ఏం అడుగుదామని వచ్చిందో ఆ విషయం మర్చిపోయింది. ఫోన్ పెట్టేసి హర్షి వైపు ఏంటి అన్నట్టుగా చూశాడు రిషి. ఏం లేదన్నట్టుగా తల ఊపుతూ, నువ్వు ఊరు వెళ్తున్నావా అని అడిగింది హర్షి. వెళ్తున్నావా కాదు, వెళ్తున్నాం అని చెప్తూ ఆ మాట మధ్యలోనే కట్ చేసి హా అన్నాడు రూమ్లోకి వెళ్తూ. నేను అడిగే వరకు చెప్పవా, నువ్వు లేకుండా నేను ఒక్కదాన్ని ఎలా ఉండాలి అంది రిషి వెనక్కి వెళ్ళి. నువ్వు ఒక్కదానివి ఎందుకుంటావు, చారు ఉంటుంది కదా అన్నాడు ఫోన్ బెడ్ మీద పడేసి కబోర్డు వైపు నడుస్తూ. అది నువ్వు ఒక్కటేనా, 1 రోజు 2 రోజులు కాదు, ఏకంగా 10 రోజులు వెళ్ళాలన్న ఆలోచన వచ్చినప్పుడైనా నేను గుర్తు రాలేదా నీకు అంది అతను వెనకే వెళ్తూ. అటువైపు తిరిగి నవ్వుకుంటూ, నాకు ఇంకా అదే పని, మరి ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తూ కూర్చోమంటావా అన్నాడు రిషి కబోర్డ్లో నుండి బ్యాగ్ తీస్తూ ఏడుపు మొహం పెట్టి. ఎంతసేపు నేను పాకులాడడమే కానీ నీకు అసలు నా మీద ప్రేమ లేదు అంది బెడ్ మీద కూర్చుని. ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా బ్యాగ్ జిప్ ఓపెన్ చేసి తన బట్టలు సర్దుకుంటూ ఉన్నాడు. నేను ఏడుస్తున్నా దగ్గరకు వచ్చి ఓదార్చుదామని కూడా లేదు అని ఇంకొంచెం గట్టిగా ఏడవడం స్టార్ట్ చేస్తుంది. తన ఎక్స్ప్రెషన్స్ చూసి వస్తున్న నవ్వుని అతి కష్టం మీద ఆపుకుంటూ, సినిమాల్లో సీరియల్స్లో చూపిస్తుంటే ఏంటో అనుకున్నాను, పెళ్ళైన లేడీస్కి ఏమాత్రం తీసిపోదు దీని యాక్టింగ్, కాదు ఓవర్ యాక్టింగ్ అనుకుని, అబ్బా ఎందుకు అలా ఏడుస్తావు అన్నాడు రిషి. రిషి దగ్గరకు వచ్చి తను చేయి పట్టుకొని, ప్లీజ్ బావా, నాకు ఇక్కడ బోర్ కొడుతుంది, నేను ఎలాగో ఖాళీగానే కదా ఉన్నాను, నీతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళు ప్లీజ్ అంటూ బతిమాలుతుంది. అలా నీకు బోర్ కొట్టకూడదనే అమ్ము నిన్ను కోచింగ్కి జాయిన్ చేస్తున్నాను, నేను వచ్చే వరకు బుద్ధిగా చదువుకో అన్నాడు హర్షి బుగ్గల్లాగుతూ. పో బావా, నువ్వెప్పుడు ఇంతే, నేనేం అడిగినా కాదంటావు, నువ్వే వెళ్ళు, వెళ్ళాక నేను అసలు ఫోన్ కూడా చేయను చూడు అంది రిషికి దూరం జరిగి. అచ్చా అలాగా, సరే చూద్దాం, ముందెళ్ళి చారుని పిలుచుకురా, తనతో మాట్లాడాలి అన్నాడు రిషి. అందరితో బాగానే మాట్లాడతావు, నాతో తప్ప అని గొనుక్కుంటూ చారుని పిలవడానికి వెళ్ళింది హర్షి. పైకి కోపంగా అరుస్తాను కానీ నువ్వేం చేసినా నాకు క్యూట్గా అనిపిస్తుంది అమ్ము అనుకుంటూ వెళ్తున్న హర్షిని నవ్వుతూ చూస్తూ ఉంటాడు రిషి. చారు రూమ్కి వెళ్ళి, నేను బావ పిలుస్తున్నాడు, ఏదో మాట్లాడాలట అంది హర్షి ఫోన్ని చూస్తున్న చారుని చూసి. ఫోన్ పక్కన పడేసి హా పద అంటూ తన వెనకే నడుస్తూ, ఇంతకీ ఆకాష్ ఎందుకు వెళ్ళిపోయాడో తెలిసిందా, రిషిని అడిగావా అని అడిగింది చారు. అయ్యో అంటూ తల పట్టుకొని, నేను ఆ విషయమే అడగడానికి వెళ్ళాను కానీ బావ వల్ల టాపిక్ డైవర్ట్ అయ్యి మర్చిపోయాను అంది హర్షి. నీకు మీ బావని చూస్తే చాలు బ్రెయిన్ ఆఫ్ అయిపోతుంది కదా అంది చారు నిట్టూర్పుగా. ఏం చేయను, బావని చూస్తే అలా ఫ్రీజ్ అయిపోతున్నాను, ఇప్పుడు అడుగుతాను చూడు అంది హర్షి. వద్దులే, ముందు నన్ను ఎందుకు పిలిచాడో మాట్లాడని అనుకుంటూ ఇద్దరు రిషి రూమ్కి వెళ్ళారు. బ్యాగ్లో బట్టలు సర్దుకుంటున్న రిషిని చూసి, ఏంటి బాస్ మళ్ళీ బ్యాగ్ ప్యాక్ చేస్తున్నావు, ఎక్కడికి ఏంటి ప్రయాణం అని అడిగింది చారు. అవును, ఒక ఇంపార్టెంట్ పని మీద మా ఊరు వెళ్తున్నాం అన్నాడు రిషి. ఓ అవునా, అలాగే వెళ్ళిరండి, ఇక్కడ నేను చూసుకుంటాను అంది చారు. ఏంటి చూసుకునేది, మాతో పాటు నువ్వు కూడా వస్తున్నావు అన్నాడు రిషి. ఒక్క నిమిషం, మాతో పాటు అంటే నీతో ఇంకెవరు వస్తున్నారు బావా అని అడిగింది హర్షి అమాయకంగా. నేను నా పిఏ అన్నాడు వెటకారంగా. ఓహో అంటూ, మరి చారు ఎందుకు, తను వెళ్తే ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉంటాను కదా అంది హర్షి. ఇట్రా,
అంటూ దగ్గరికి పిలిచి తల మీద మొట్టగా వేసి, చారుని కూడా పిలుస్తున్నా అంటే నిన్నొక్కదాన్ని వదిలేసి ఎలా వెళ్తాను అనుకున్నావే తింగర్దాన. నువ్వు, నేను, చారు ముగ్గురం మన ఊరికి వెళ్తున్నాం అన్నాడు రిషి. నిజంగానా? నీతో పాటు నన్ను కూడా తీసుకెళ్తున్నావా? థ్యాంక్ యూ బావా అంటూ ఎగిరి గంతేసి రిషిని హక్ చేసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టింది హర్షి. చారుతో పాటు రిషి కూడా షాక్ అయ్యాడు. చారు వైపు చూసి ఇబ్బందిగా నవ్వి అదే లోకంలో ఉన్న హర్షి భుజం మీద చిన్నగా కొట్టాడు. రిషిని వదిలి ఏంటి బావా అంది హర్షి నవ్వుతూ. చారు ఉంది అన్నట్టుగా కళ్ళతో సాగ చేశాడు. అప్పుడు తను ఏం చేసిందో గుర్తొచ్చి చారుని చూసి ఇబ్బందిగా నవ్వింది హర్షి. తమరికి ఏదొచ్చినా పట్టలేమని నాకు తెలుసు కదా, నేనేమనుకోనులే అంది చారు లైట్ తీసుకోమన్నట్టుగా. అప్పుడు కాస్త ఫ్రీ అయి గొంతు సవరించుకుని నీకు ఇంకో విషయం చెప్పాలి అన్నాడు రిషి. చెప్పు రిషి అంది చారు. మనం పెళ్లి షాపింగ్ చేయాలి. పెళ్లి కూతురికి ఏమేమి అవసరం అవుతాయో అవన్నీ కొనాలి. అది ఈరోజే అన్నాడు రిషి. ఏంటి అన్నారు చారు హర్షి ఒకేసారి. పెళ్లి షాపింగ్. ఎందుకంత షాక్ అయ్యారు అని అడిగాడు రిషి. మరి షాక్ కాదా? ఊరు అంటున్నావు, పెళ్లి షాపింగ్ అంటున్నావు, ఎవరికి అని అడిగింది చారు. ఇంకెవరికి అంటూ గ్యాప్ ఇచ్చాడు రిషి. అతను ఏం చెప్తాడా అని హర్షి టెన్షన్గా చూస్తుంది. నాకు ఇంకా హర్షికి అన్నాడు హర్షిని చూస్తూ. అయ్యో దేవుడా అంటూ గుండె మీద చేసుకుని చారు మీద వాలిపోయింది హర్షి. తనని పడకుండా పట్టుకుని మీ ఇద్దరికి ఇంత సడన్గా పెళ్ళా అంది చారు. మీ ఇద్దరు పెళ్ళయ్యాక చేసుకుందామని హర్షినే అంది. కాకపోతే ఇప్పుడు చేసుకోక తప్పడం లేదు అన్నాడు రిషి. అదే అంతలా ఏం పరిస్థితులు వచ్చాయి, అంతా ఓకే కదా అని అడిగింది చారు. మా పెళ్ళి అయితే అన్నీ సెట్ అవుతాయి అన్నాడు హర్షిని నార్మల్గా నిల్చోబెడుతూ. తను విన్నది నిజమా కాదా అన్న అనుమానంతో తన చేతిని తనే గిచ్చుకుంది నొప్పి తెలిసి. అప్పుడు స్పృహలోకి వచ్చి ఆశ్చర్యం ఆనందం కలిసిన మెరిసిన కళ్ళతో బాబా అంటూ ముందుకు రాబోయింది. అంటూ చారు వైపు చూశాడు రిషి. చారు ఉందని అర్థమై తన వైపు చూసి సారీ ఎక్సైట్మెంట్లో అంది హర్షి నవ్వుతూ. ఆహా అర్థమైంది. నేను వెళ్ళాక నువ్వు అనుకుంది చెయ్యి. నేను కింద వెయిట్ చేస్తాను. మీరిద్దరు త్వరగా వచ్చేయండి, లేట్ చేయకండి, అసలే పెళ్ళి షాపింగ్ కదా అని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. తను వెళ్ళాక బుద్ధుందా నీకు, తనుందని చూసుకోవా అన్నాడు రిషి కోపంగా. అంటే ఆ ఎక్సైట్మెంట్లో అలా అనుకోకుండా జరిగిపోయింది బావా అంది బొంగమూతి పెట్టుకొని. నువ్వు అన్నీ ఇలాగే చేస్తావాము, ఏదైనా చేసేటప్పుడు ముందు వెనక చూసుకుని చెయ్యి అన్నాడు రిషి. ముందు నువ్వు ఉంటే నేను వెనక్కి ఎందుకు చూస్తా అంటూ గొనుక్కుంది. ఏంటి అన్నాడు రిషి రెండు చేతులు జోడించి. బాబు మహాన్ బావ తప్పైపోయింది. ఈసారి నుండి తమరి మీద ఎలాంటి ఎమోషన్ వచ్చినా తమరిని అడిగి పర్మిషన్ తీసుకున్నప్పుడు చేస్తాను, ఓకేనా? ఎప్పుడో అనుకుంటున్న పెళ్ళి వెంటనే అనేసరికి ఆనందం ఆపుకోలేక హక్ చేసుకోవాలనుకున్నాను. తమరు దీనికి కూడా తీడితే ఇక నుండి అలాంటి ప్రయత్నాలు మానుకుంటాను. నేను కూడా చారుతో పాటు కింద వెయిట్ చేస్తాను. తమరు వచ్చేయండి. లేటుగా వెళ్తే ఇక్కడ ఏం లేకపోయినా ఏదో జరిగింది అనుకుంటుంది అంది హర్షి. హక్ చేసుకున్న తిట్టే మొగుడివి నువ్వే అయి ఉంటావు అని గొనుక్కుంటూ వెళ్ళిపోతున్న హర్షిని అమ్ము అంటూ పిలిచాడు రిషి. వెనక్కి తిరిగి ఏంటి ఇంకా తిట్టాల్సినవేమైనా బాకీ ఉన్నాయా? తిట్టే ఓపిక నీకున్నా వినే ఓపిక నాకు లేదు. నువ్వు కూడా వస్తే ఆ షాపింగ్ ఏదో చేద్దాం అంది అలిగినట్టుగా. అదేంటి అంత చిరాగ్గా పెట్టావు? నీకు ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా అని అడిగాడు రిషి. ఉన్న హ్యాపీనెస్ అంతా ఆవిరి చేసేసి ఎలా అడుగుతున్నాడో చూడు అనుకుంటూ రిషిని కోపంగా చూస్తుంది. ఇందాకంటే చారు ఉందని వద్దన్నాను, ఇప్పుడు ఇక్కడ ఎవరూ లేరు, నేను వద్దని కూడా అనలేదు అంటూ రెండు చేతులు చాపాడు రిషి బెట్టు చూపిస్తూ. ఇప్పుడు నాకు మూడ్ లేదు అంది హర్షి. సరే అయితే ఇప్పుడు నువ్వు వచ్చి హక్ చేసుకోకపోతే నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదనుకుంటాను, క్యాన్సిల్ చేసేస్తాను, నీ ఇష్టం మరి అన్నాడు రిషి. అన్నంత పని చేయమన్నా చేస్తాడు ఫ్రస్ట్రేషన్తో బావ అని అరుస్తూ పరిగెడుతూ వెళ్ళి రిషిని హక్ చేసుకుంది. ఇందాక మూడ్ లేదన్నావు అన్నాడు రిషి. అది ఇందాక, ఇప్పుడు కాదు అంది కళ్ళు మూసుకుని. ఓ అలా అయితే ఇక నుండి తమరి మూడ్ ఎలా ఉందో చూసి హక్ చేసుకోవాలన్నమాట అన్నాడు రిషి. నేనేం నీలా మూడీ పర్సన్ ఏం కాదు, నువ్వే ఎప్పుడు తిడతావు నన్ను అంది హర్షి రిషిని వదలకుండా. నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలమ్మో, నేనేం చేసినా నీకోసమే,
నా మాటల్ని కోపంలా అనిపిస్తే నిన్ను హర్ట్ చేసుంటే ఐఎమ్ సారీ అన్నాడు రిషి. బావా అంటూ రిషిని వదిలి, నీకు నచ్చదని తెలిసి కూడా నేనే అప్పుడప్పుడు కొంచెం ఓవర్ చేస్తాను. అలా అయినా నాతో మాట్లాడుతూ నన్ను పట్టించుకుంటావని నీతో తిట్టించుకుంటాను. నేను ఎప్పుడు అలా అనుకోను. నువ్వు నాకు సారీ చెప్పి నన్ను నీ నుండి వేరు చేయకు అంది హర్షి. ఒప్పుకుంటున్నావు కదా ఓవర్ యాక్షన్ చేస్తున్నావని. ఇక నుండి అవన్నీ నడవవు. బతిమలాలు బుజ్జగించడాలు ఏముండవు అన్నాడు రిషి. అయినా నువ్వే నా సొంతం అవుతుంటే ఇక వాటితో నాకు పని లేదులే అంటూ మూతి తిప్పి, వెళ్దామా, చారు వెయిట్ చేస్తుంది అంది హర్షి. నువ్వు వెళ్ళు, నేను వస్తా అన్నాడు రిషి ఫోన్ చూస్తూ. అలాగే అంటూ తను వెళ్ళి సోఫాలో కూర్చుని రిషి కోసం వెయిట్ చేస్తుంది. కాల్ మాట్లాడి ఒక 5 నిమిషాల తర్వాత వచ్చాడు రిషి వాచ్లో టైం చూసుకుంటూ. షాపింగ్ 2 గంటల్లో అయిపోవాలి. నాకు ఆఫీస్ వర్క్ ఉంది, వెళ్ళాలి అన్నాడు రిషి. ఈ మాత్రం దానికి రావడం ఎందుకు? నువ్వు ఆఫీస్కి వెళ్ళు బావా, నేను చారు షాపింగ్ చేస్తాం అంది హర్షి. ఎక్స్ట్రాలు చేయకు అన్నట్టుగా హర్షి వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చి, వెళ్దామా అంటూ కారు వైపు నడిచాడు. నీకెందుకు అంత నోటిదూల అని తనని తాను తిట్టుకునే లోపు, వెళ్దాం పద అంటూ హర్షి భుజం మీద తట్టింది చారు. నేను కొన్ని రోజులు మౌనవ్రతం చేస్తా చారు అంది హర్షి ఉక్రోషంగా తనని చూసి నవ్వుకుంటూ. ముందైతే వెళ్దాం, లేదంటే మళ్ళీ తిడతాడు రిషి అంది చారు. అంటూ ఇద్దరు కలిసి వెళ్ళి చారు ఎక్కి కూర్చున్నారు. రిషి, నేను ఆల్రెడీ నా ఫ్రెండ్కి ఫోన్ చేసి విషయం చెప్పాను. తనకు షాపింగ్ మాల్ ఉంది, అక్కడికి వెళ్తే మన షాపింగ్ మ్యాక్సిమం కవర్ చేయొచ్చు అంది చారు. ఓకే, అక్కడికి వెళ్దాం, త్వరగా అయిపోతుంది అంటూ అక్కడికే తీసుకెళ్ళాడు. ముందే చెప్తున్నా, షాపింగ్ త్వరగా అయిపోవాలి అన్నాడు. కార్ దిగుతున్న హర్షిని చూసి తన వైపు చూసి వెటకారంగా నవ్వి, అలాగే బావా అంది అమాయకంగా. చాలే దిగు అన్నాడు రిషి. ముగ్గురు కలిసి షాపింగ్ చేస్తున్నారు. తీసుకునే ప్రతి వస్తువు తన పెళ్లి కోసమే అని ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉంది హర్షి. తన ఆనందాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూనే చుట్టూ పరిసరాలను కంటితో అబ్జర్వ్ చేస్తున్నాడు రిషి. ఈలోగా తనకి ఫోన్ రావడంతో, మీరు చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తానని చెప్పి కాల్ లిఫ్ట్ చేసి, చెప్పండి శివగారు అంటూ మాట్లాడడానికి పక్కకు వచ్చాడు రిషి. రేపు క్లయింట్తో మీటింగ్ ఉంది సార్. ఇది మీరు 1 మంత్ ముందే ఫిక్స్ చేసింది, ఓవర్ నైట్లో చూసుకోలేదు అన్నాడు. శివ రిషి ఏమంటాడో అని కొద్దిగా సంశయిస్తూ ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా, మీటింగ్ ఏ టైంకి అన్నాడు రిషి. ఉదయం 11 గంటలకి స్టార్ట్ అవుతుంది. మీటింగ్ అయ్యాక మీరు వాళ్ళతో లంచ్ కూడా చేయాలి సార్ అన్నాడు శివ. రేపే ఊరు వెళ్ళాలి కదా, ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాడు రిషి. రిషి ఏ సమాధానం ఇవ్వకపోవడంతో సార్ అన్నాడు శివ. రేపు మార్నింగ్ టైంలో ఉన్న అపాయింట్మెంట్స్ అన్నీ క్యాన్సిల్ చేసి మధ్యాహ్నానికి షిఫ్ట్ చేయండి. ఈ మీటింగ్ మార్నింగ్ ఫిక్స్ చేయండి, నేను వస్తాను అన్నాడు రిషి. అలాగే సార్, మీరు అడిగిన ఫైల్స్ మెయిల్ చేశాను, మీరు చెక్ చేసి చెప్తే ఐ విల్ డూ ఫర్దర్ పేపర్ వర్క్ సార్ అన్నాడు శివ. ఓకే, నేను చూసి ఫైనల్ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేశాడు రిషి. ఫోన్లోనే మెయిల్ ఓపెన్ చేసి చూస్తూ అక్కడే ఉండిపోయాడు రిషి. తనను వెతుక్కుంటూ వచ్చిన హర్షిని ఫోన్లో తలదూర్చిన రిషిని చూసి తన దగ్గరకు వచ్చింది. బావా, మన పెళ్ళి షాపింగ్కి వచ్చాం, పేరెంటానికి కాదు, ప్లీజ్ నువ్వు ఆ ఫోన్ పక్కన పెట్టి వస్తే బాగుంటుంది అంది హర్షి. అర్జెంట్ వర్క్ పడిందమ్ము, నువ్వు వెళ్ళి నీకు నచ్చినవి తీసుకుంటూ ఉండు, నేను వచ్చి జాయిన్ అవుతాను అన్నాడు రిషి తల తిప్పకుండానే. అలా కుదరదు, నాకు చీర నువ్వే సెలెక్ట్ చేయాలి, నువ్వు రావాల్సిందే అంటూ రిషి చేపట్టుకుంది. తన చెయ్యి విడిపించుకుంటూ, చెప్పేది విను, నేను వస్తాను, ప్లీజ్ నువ్వు వెళ్ళు అన్నాడు రిషి. అయినా వినిపించుకోకుండా, ఏదున్నా తర్వాత చూసుకో, నువ్వు నాకు 2 గంటలు టైం ఇచ్చావు, ఈ టైం నాది, ఇప్పుడు నువ్వు నాతోనే ఉండాలి అంటూ రిషి చేతిలో ఫోన్ లాక్కుంది. అడగకుండానే కోపం వచ్చే రిషికి ఒక్కసారిగా చేతిలో ఫోన్ లాక్కోవడంతో కోపం నాశాలానికి ఎక్కి, ఒకసారి చెప్తే అర్థం కాదా అంటూ కళ్ళెర్ర చేసి గట్టిగా అరిచాడు. చుట్టూన్న జనం అందరూ తమ వైపే చూస్తూ ఉండడంతో హర్షికి ఇన్సల్టింగ్గా అనిపించి ఫోన్ రిషి చేతిలో పెట్టి అక్కడి నుండి సైలెంట్గా చారు దగ్గరికి వెళ్ళింది హర్షి. అసహనంగా ఫోన్ తీసుకుని మెయిల్ చెక్ చేస్తూ హర్షి మీద అరవడం గుర్తొచ్చి, అనవసరంగా తన మీద అరిచాను అనుకుంటూ ఫోన్ లాక్ చేసి హర్షి చారు దగ్గరకు వచ్చాడు రిషి.
హర్షి పక్కన నించుని వాళ్ళేం చూస్తున్నారో చూస్తూ హర్షి దగ్గరగా వచ్చి సారీ అన్నాడు చిన్నగా. వినపడినా పట్టించుకోకుండా రిషికి దూరం జరిగి వేరే వైపు వెళ్ళి కూర్చుంది. ఇద్దరి మధ్యలో చారు ఉండడంతో హర్షితో మాట్లాడడం కుదరలేదు రిషికి నచ్చినవి కావాలనే నచ్చలేదని చెప్తుంది హర్షి. అది గమనించిన చారు, మీకు ఏమైనా ఉంటే ఇంటికి వెళ్ళాక చూసుకోండి ప్లీజ్, ఇక్కడ నా పరువు తీయకండి, చూడండి వాళ్ళు ఎంత చిరాగ్గా చూస్తున్నారు అంది చారు సేల్స్మెన్ని చూపిస్తూ. అయితే మీరు సెలెక్ట్ చేయండి, నా చాయిస్తో పనేముంది అంటూ లేచి పక్కకు తిరిగిన హర్షికి రిషి కోపంగా చూస్తూ కనిపించాడు. వెంటనే తల పక్కకు తిప్పేసి సైలెంట్గా కూర్చుని ఇక్కడే ఉంటాలే, మీకు నచ్చినవే చూడండి అంది చిన్నగా. తనలో తను నవ్వుకుని తను కోరుకున్నట్టుగానే హర్షి చీర తనే సెలెక్ట్ చేశాడు రిషి. కావలసినవన్నీ కొనుక్కొని అనుకున్న టైం కంటే ముందుగానే షాపింగ్ ముగించారు. బయటకు వెళ్తూ ఏమైనా ఉంటే ఇప్పుడే గుర్తు చేసుకుని తీసుకోండి, మనం వెళ్ళేది పల్లెటూరు, అక్కడ అన్నీ దొరకవు అన్నాడు రిషి. అన్నీ కవర్ చేశాం రిషి, ఏమైనా మర్చిపోతే అక్కడే ఎలాగో ట్రై చేయడమే, ప్రస్తుతానికంతా అయితే అంతా ఓకే అంది చారు. హర్షి మాత్రం డల్గా ఫేస్ పెట్టి పక్కకు చూస్తుంది. తన్ని చూస్తూనే వాచ్లో టైం చూసుకుని నేను వెళ్ళాలి, మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్తాను, వెళ్దాం పదండి అంటూ కారు వైపు నడిచాడు. తమ చేతిలో ఉన్న కవర్స్ కార్ బ్యాగ్లో పడేసి వెనక కూర్చుంది హర్షి. అది చూసి ఓయ్ నువ్వు ఇక్కడ కూర్చుంటే నేను ఎక్కడ కూర్చోవాలి అంది చారు. నువ్వు ముందు కూర్చో చారు అంది హర్షి చిన్నపిల్లలా చేయకు, నువ్వు ఉండగా నేను ముందు సీట్లో కూర్చుంటే బాగోదు ప్లీజ్ అంది చారు. ఏం కాదు, నేనే చెప్తున్నాను కదా, నువ్వు ముందు కూర్చో అంది హర్షి మొండిగా. హర్షి లాక్ చేయకుండా ముందుకొచ్చి కూర్చో అన్నాడు బేస్ వాయిస్తో డ్రైవింగ్ సీట్లో కూర్చుంటూ. రిషికి సమాధానం చెప్పకుండా చారు నేను ఇక్కడే కూర్చుంటా, కావాలంటే నువ్వు కూడా వెనకే కూర్చో అంది హర్షి. లాభం లేదు అనుకుని తనే కార్ దిగి హర్షి కూర్చున్న వైపు డోర్ తెరిచి దిగు అన్నాడు. నేను దిగను అంది హర్షి. ఇక్కడ సీన్ చేయకు, అర్థమవుతుందా, నోరు మూసుకుని దిగు అన్నాడు రిషి. ఆయన హర్షి బెట్టి చేసేయడంతో తను చేపట్టుకొని కారు నుండి బయటకి లాగి కార్ ఫ్రంట్ డోర్ తీసి లోపల కూర్చోబెట్టి డోర్ వేసి తను డ్రైవింగ్ సీట్లో కూర్చుని పిచ్చి వేషాలు వేస్తే చంప పగలగొడతాను అన్నాడు సీరియస్గా. తన మాటలు పట్టించుకోకుండా తల తిప్పి విండోలో నుండి బయటకు చూస్తూ ఉంది హర్షి. నీకు బాగా పొగరు ఎక్కువైంది అనుకుంటూ కార్ స్టార్ట్ చేశాడు రిషి. ఇంటి దగ్గర డ్రాప్ చేసి తను ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆఫీస్కి వచ్చి రావడంతోనే వర్క్ పేరుతో స్టాఫ్ని పరుగులు పెట్టించాడు. తన క్యాబిన్లో కూర్చుని శివ ఇచ్చిన ఫైల్స్ ఒక్కొక్కటిగా చూస్తూ పెండింగ్ వర్క్ డీటెయిల్స్ అడుగుతున్నాడు రిషి. వాళ్ళు మాట్లాడుకుంటుండగానే పర్మిషన్ లేకుండా నా క్యాబిన్లోకి వచ్చాడు వ్యక్తి. డిస్టర్బ్ చేసినందుకు అసహనంగా డోర్ వైపు చూసిన రిషి వచ్చిన వ్యక్తిని చూసి షాక్ అయ్యాడు. అయినా తెలియనట్టే ఎవరు మీరు అని అడిగాడు రిషి. సొంత బాబాయిని గుర్తుపట్టలేదా, గుర్తుపట్టలేనంత ఎదిగిపోయావా అన్నాడు చైర్లో కూర్చుంటూ. శివ వైపు చూసి ఒక 5 నిమిషాలు శివగారు, నేను పిలుస్తాను అని చెప్పి పంపించేశాడు. ఇప్పుడు చెప్పండి ఎవరు మీరు అని అడిగాడు కుర్చీలో కాలు మీద కాలేసుకుని కూర్చుని. నేనెవరో తెలియదా అని అడిగాడు ఆ వ్యక్తి. తెలియదనే అడుగుతున్నాను, చెప్పండి ఎవరు మీరు, నాతో ఏం పని అన్నాడు రిషి. నీకు పొగరు ఎక్కువ అని విన్నాన్రా, ఇప్పుడు డైరెక్ట్గా చూస్తున్నా అని మనసులో అనుకుని నా పేరు గోవింద్, చాణక్య డెవలపర్స్ ఎండీని అన్నాడు చెయ్యి ముందుకు చాపి. ఒక కంపెనీకి ఎండీ అయ్యుండి ఇంకో కంపెనీ ఎండీని కలవాలంటే ముందుగా పర్మిషన్ తీసుకుని లోపలికి రావాలని తెలీదా అన్నాడు రిషి చెయ్యి ఇవ్వకుండానే. చెయ్యి వెనక్కి తీసుకుని వీణ్ణి నేను తక్కువ అంచనా వేశాను అనుకున్నాడు. ఎనీవే వచ్చిన వారిని గెంటేయడం నా సంస్కారం కాదు కాబట్టి ఇంకా మీరు కూర్చుని ఉన్నారు, వచ్చిన పని చెప్పండి అన్నాడు రిషి. మేము కొత్తగా ఇక్కడ వెంచర్ స్టార్ట్ చేస్తున్నాం, మా వెంచర్ పెట్టడానికి మేము ఎంచుకున్న స్థలాన్ని కొనడానికి మాతో పాటు నువ్వు కూడా పోటీ పడుతున్నావు అని తెలిసింది. అయితే వార్నింగ్ ఇవ్వడానికి వచ్చారా అన్నాడు రిషి. హెచ్చరించిపోవడానికి వచ్చాను, మేము నీ జోలికి రావడం లేదు. నువ్వు కావాలని వచ్చి మా బిజినెస్లో తల దూరిస్తే మేమేం చేస్తామో నువ్వు కనీసం ఊహించలేవు అన్నాడు గోవింద్. మీరేం చేయగలరో, ఏం చేశారో, ఏం చేస్తారో నాకు అన్నీ తెలుసు, అలాగే నేనేం చేయగలనో కూడా మీకు తెలిసే ఉండాలి, అప్పుడే మర్చిపోయారా అన్నాడు రిషి నవ్వుతూ. తనకు వస్తున్న కోపాన్ని అదుపు చేసుకుంటూ
మా ముందు నువ్వు ఇంకా పిల్లాడివేరా. ఒక్కసారికి నువ్వు గెలిచినట్టు కాదు, మేము ఓడిపోయినట్టు కాదు. ఆస్తి మాదే, వెంచర్ మాది. దానికోసం ఏమైనా చేస్తాం అన్నాడు గోవింద్. ఆస్తుల కోసం మనుషుల ప్రాణాలైనా తీయాలనుకునే మీకు చంపడం తప్ప ఇంకేం తెలుసు? మీరేమైనా చేసుకోండి. మా అమ్మ నాన్న ఆస్తి న్యాయంగానే మీ దగ్గర నుండి తీసుకుంటాను. ఇక మీరు వెళ్ళొచ్చు. అసలే చాలా మాట్లాడి అలసిపోయారు అన్నాడు రిషి. తన మాటలకి కోపంతో ఊగిపోతూ పైకి లేచి కూర్చున్న కుర్చీని తన్ని వెళ్ళిపోతున్న గోవిందుని చూసి, ఒక్క నిమిషం అన్నాడు రిషి. ఆగి వెనక్కి తిరిగి రిషిని చూశాడు గోవింద్. అతని దగ్గరకు వచ్చి కింద పడిన కుర్చీని చూపిస్తూ, ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు, మీరు నిల్చున్న నేలతో సహా నా కష్టార్జితం, నా సొంతం. వాటి మీద మీ కోపాన్ని చూపించే హక్కు మీకు లేదు. మర్యాదగా తన్నిన కుర్చీ సరిగ్గా పెట్టి ఇక్కడి నుండి వెళ్ళండి. లేదంటే నేను చెప్పే వరకు మీరు ఇక్కడి నుండి ఇంచు కూడా కదలలేరు అన్నాడు రిషి. నన్నే కుర్చీ లేపమంటావా? నీకెంత ధైర్యం? ఎవడు నన్ను ఆపుతాడో చూస్తాను అంటూ వెళ్ళిపోవడానికి 2 అడుగులు వేసేలోపు తన దగ్గరున్న రిమోట్ కంట్రోల్తో ఆ క్యాబిన్ డోర్ లాక్ చేశాడు రిషి. గోవింద్ ఎంత గింజుకున్నా తలుపు తెరుచుకోకపోవడంతో విచారంగా వెనక్కి తిరిగి రిషిని చూశాడు. అక్కడ జరిగేదానికి అసలు సంబంధం లేనట్టుగా తన వర్క్ చేసుకుంటున్నాడు రిషి. ఇక్కడికి వస్తే బాబాయ్ అని పాతవి మర్చిపోయి మర్యాదలు చేస్తాడు అనుకుంటే అవమానించి పంపుతున్నాడు. వీడు మామూలుడు కాదు. మా అన్నలో మంచితనం, నాలో పొగరు, అవినాష్లోని ఆవేశం అన్నీ కలిపి వీడికి వచ్చినట్టున్నాయి. ఎంతైనా ఎవడి రక్తం మా రక్తమే కదా. ఆ మాత్రం ఉండడంలో తప్పు లేదు. వీడితో అనవసరంగా ఇప్పుడు గొడవ పడి లాభం లేదనుకుని మెల్లగా వెళ్ళి కింద పన్న కూర్చీ లేపి సరిగా నించోబెట్టాడు. అతను అలా పెట్టడం ఆలస్యం. డోర్ ఓపెన్ చేసి, ఇక మీరు వెళ్ళొచ్చు అన్నాడు ఫైల్ నుండి తలెత్తకుండానే. నీ పొగరు అణిచే రోజు దగ్గరలోనే ఉందిరా, చూస్తూ ఉండు అంటూ ఆవేశంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అనుకోకుండా అడ్డొస్తే బాతిమల బుజ్జగించే దారి మళ్ళొచ్చు. కావాలనే మీ దారికి అడ్డొచ్చాను. పక్కకి తప్పుకునే ఛాన్స్ లేదు అనుకున్నాడు రిషి. ఆ రోజంతా వర్క్తో బిజీగా గడిపిన రిషి లేట్గా ఇంటికి వచ్చాడు. తను వచ్చేసరికి చారు గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ ఫోన్ మాట్లాడుతుంది. రిషి కార్ రావడం చూసి ఫోన్ పెట్టేసి రిషి దగ్గరికి వచ్చింది. తన్ని చూసి, ఇంకా పడుకోలేదా అని అడిగాడు. నిద్ర రావట్లేదు, అందుకే బయట తిరుగుతూ అని తన మాట పూర్తి కానివ్వకుండానే ఆకాష్తో ఫోన్ మాట్లాడుతున్నావు అన్నాడు రిషి. నీకెలా తెలుసు అని అడిగింది చారు. వాణ్ణి నాకు కాల్ చేయమని చెప్పు. వెధవ వెళ్ళాక అసలు ఫోన్ చేయలేదు అని చెప్పి వెళ్తూ, భోజనం చేశారా అని అడిగాడు రిషి. తిన్నాం. ఐ థింక్ హర్షి పడుకుందనుకుంటా. ఇందాకెప్పుడో నిద్రిస్తుంది అంది చారు. తినేసిందా అన్నాడు షాక్ అయ్యి. ఎందుకంత షాక్ అయ్యావు అని అడిగింది చారు. ఏం లేదు అని తలుపుతూ, నా మీద అలిగినప్పుడు అన్నం తినకుండా బెట్ట చేస్తుంది కదా, ఈరోజు తినేయడం ఏంటి అని ఆలోచిస్తూ తన రూమ్కి వచ్చాడు. బెడ్ మీద కళ్ళు మూసుకుని పడుకుని కనిపించింది. తన దగ్గరికి వెళ్ళి లేపడానికి చేస్తూ ఆగిపోయి అలసిపోయి ఉంటుంది అనుకుని తను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాడు. ఆ టైంలో ఇంకేం తినాలనిపించక డోర్ క్లోజ్ చేసి వచ్చి బెడ్ మీద పడుకుంటూ హర్షిని చూశాడు. నిద్రలో కూడా బొంగమూతి పెట్టుకొని పడుకుంటూ కూడా తనని తిట్టుకొని ఉంటుంది అనుకుని తన నుదుటిన ముద్దు పెట్టి, సారీ అమ్మో, ఈరోజు నీ మీద అందరి ముందు అరిచేశాను. ముడుచుకొని ఉన్నతైన పెదవులు సరిచేసి నువ్వు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి, గుడ్ నైట్ అని గుసగుసగా చెప్పి హర్షిని చూస్తూ పడుకున్నాడు.